స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సహనముతో కనిపెట్టుకోవడము అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం అనుకోగానే ఇక్కడ ఏ విషయము జరగదండి. మనము నిరీక్షించాల్సినటువంటి అవసరత ఉండింది. ఎంతో సహనంతో ఎదురు చూడాల్సినటువంటి అవసరత ఉండింది. సహనము లేకపోతే మన జీవితంలో ఏ కార్యాన్ని మనము అనుభవించలేం. గనుక సహనము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 40 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. స్నేహితులారా, మనము ఏ పరిస్థితుల యందు జీవించుచు ఉన్నను. ఒక రకంగా నేటి ప్రపంచము ఉరుకులు పరుగుల మధ్య ఈ లోకంలో మనము నివసించుచు ఉన్నాము. ఏదైనా క్షణాలలో జరిగిపోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వారంగా ఉన్నాం. దేని కొరకు ఎదురు చూచే ఓపిక కానీ సహనం కానీ మానవ జీవితంలో కనబడము లేదు. ఫాస్ట్గా ఏదైనా జరిగిపోవాలి అనే ఆలోచనల మధ్య మనము తొందరపడేటటువంటి వారంగా ఉన్నాం. కొన్నిసార్లు మనము అనుకున్న సమయానికి ఏ పనైనా జరగకపోతే దానిని వదిలివేసేటటువంటి వారంగా, సమయానికి జరగలేదని మన లక్ష్యాన్ని విడిచిపెట్టేటటువంటి వారంగా, సమయానికి జరగలేదని చిరాకును, కోపాన్ని, నిరాశ, నిస్పృహలను ప్రదర్శించేటటువంటి వారంగా, సమయానికి జరగలేదని ప్రయత్నములను వదిలివేసేటటువంటి వారంగా ఉంటాం. అయితే స్నేహితులారా, జీవితంలో సహనంతో మనము కనిపెట్టుకొనినప్పుడు మన కార్యములు జరిగించబడతాయి. మనము విజయాన్ని పొందుకునేటటువంటి వారంగా ఉంటాము అనే సత్యాన్ని లేఖనము తెలియజేస్తూ ఉంది. చూడండి, మరి కీర్తనలు 40 నందు ఈ దేవుని మందిరంలో లేక యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకొనినప్పుడు ఆయన నా చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. స్నేహితులారా, కొన్ని ప్రార్థనలను మనము చాలా పర్యాయాలు జరిగించేటటువంటి వారంగా ఉంటాం. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రావడాన్ని గమనిస్తాం. కొన్ని ప్రార్థన మనవులకి చాలా కాలం తర్వాత జవాబు రావడాన్ని గమనిస్తాం. మరికొన్ని ప్రార్థన మనవులు ఎన్ని పర్యాయాలు మనం ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా జవాబు విషయంలో చాలా డిలే జరుగుతూ ఉంది. దేవుడు కార్యములను జరిగించడానికి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. దేవుడు కార్యములు జరిగించడానికి శక్తి సామర్థ్యములు మాత్రమే కాదు, ఆలోచన విధానము కలిగినటువంటి వాడు. ఆయనకున్న ఆలోచన కానీ ఆయనకున్న జ్ఞానం కానీ లోకంలో ఎవ్వరికీ లేనట్లుగా మనము గమనిస్తాం.
ఆయన జ్ఞానము కలిగినటువంటి దేవుడు మాత్రమే కాదు, జ్ఞానమునకు మూలమైనటువంటి దేవుడు. ఏ కార్యాన్ని ఏ సమయమందు ఏ సందర్భంలో ఇప్పటి వరకు జరిగించాలనే విషయము మనకంటే ఎక్కువగా దేవుడు ఎరిగినటువంటి వాడు. కనుక ఏ ప్రార్థన మనవితో ఆయనను సమీపించినా అయ్యో దేవుడు వినడం లేదేమో, దేవుడు పట్టించుకోవడం లేదేమో, దేవుడు నన్ను అర్థము చేసుకోవడం లేదేమో, నా ఆపద విషయంలో ఆయన వెనకడుగు వేసేటటువంటి వాడుగా ఉన్నాడేమో అని తలపోయకుండా సహనము కలిగి ఎదురు చూచేటటువంటి వారంగా ఉండాలి. స్నేహితులారా, మరి లేఖనాలలో సహనాన్ని కలిగినటువంటి వ్యక్తుల జీవితాలలో వారు ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని అనుభవించినటువంటి సందర్భములు ఎన్నిటినో మనము గమనించేటటువంటి వారముగా ఉన్నాము. యోబు జీవితాన్ని మీరు చూడండి. ఆపద వెనుక ఆపద, కష్టము వెనుక కష్టము ఆయనను బాధిస్తూ ఉన్న, వేధిస్తూ ఉన్న, ఆయన జీవితంలో ఉన్న సకలము ఒకదాని తర్వాత ఒకటి దూరమవుతా ఉన్న, తన మొట్టమొదట తను ఎంతగానో ప్రేమించుచున్నటువంటి కుటుంబము, అలాగునే ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు, సంపదలు, పనివారు, తన ప్రియమైనటువంటి పిల్లలు, చివరకు తన ఆరోగ్యము తనను విడిచి బాధకు, వేదనకు, ఒంటరితనానికి, కన్నీటికి, బలహీనతకు కారణము అవుతూ ఉన్న ఎంతో సహనం కలిగి ఆయన దేవుని కార్యం కొరకు నిరీక్షించేటటువంటి వాడిగా ఉన్నాడు. గనుక స్నేహితులారా, ఆ సహనాన్ని మనము ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని యోబు జీవితంలో జరిగించినట్లుగా మన జీవితంలో జరిగించగలిగినటువంటి వాడిగా ఉంటాడు. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుచున్నటువంటి వేళ ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎంతగానో కష్టము, నష్టము, అవమానములు, అడ్డంకులు, శత్రువులు ఎన్నిటినో ఎదుర్కొనేటటువంటి వాడిగా ఉన్నాడు. చాలా వరకు ఆయన సహనాన్ని ప్రదర్శించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన సహనంతో ఉన్నన్ని రోజులు దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యములను అనుభవించినాడు. ఏ మనుషుని జీవితంలో, ఏ జనాంగం యొక్క జీవితంలో జరగనన్ని గొప్ప కార్యాలు మోషే గారి జీవితంలో, ఇశ్రాయేలీయుల జీవితంలో జరగడానికి మోషే కారణమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సహనాన్ని కోల్పోయి దేవుడు తనకిచ్చినటువంటి ఆ పలకలను, అంటే ధర్మశాస్త్రానికి, ఆజ్ఞలకి సంబంధించినటువంటి పలకలను జారవిడిచినాడో, ఆ సందర్భంలో ఆయన ఓపిక లేక సహనము నశించిపోవడాన్ని బట్టి ఆయన దేవుని చేత తిరస్కరించబడినట్లుగా మనము గమనించగలుగుతాం. మనం ఎంత గొప్ప ప్రార్థనలు చేస్తూ ఉన్నా, ఎంత భక్తి విశ్వాసములను ప్రదర్శించేటటువంటి వారంగా ఉన్నా, ఎంత ముఖ్యమైనటువంటి, ఎంత ఎమర్జెన్సీ, అర్జెన్సీ ఉన్న కార్యములలో నిమగ్నమైనప్పటికీ ఓపిక, సహనము లేకపోతే మన ఉద్దేశాలు, మన నాయకత్వము కూడా తిరస్కరింపబడే ప్రమాదము ఉండింది. దేవుని వద్దకు వచ్చే వ్యక్తులకు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నట్లుగానే సహనము అనే లక్షణం కూడా ఉండాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. శాస్త్ర పరిజ్ఞానంలో అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఏ కార్యమైనా క్షణాలలో జరిగించబడాలి అనే ఆలోచన విధానాన్ని మేము కలిగి ఉన్నామయ్యా. కార్యముల పట్ల మీ ఆలోచనలు వేరు, మీ తలాంపులు వేరు.
మీ సమయానుకూలతలు వేరు. ఏ కార్యం కొరకైనా మేము తొందరపడి ఆయాసపడి చిరాకునకు లోను కాకుండా, ఆయాసానికి లోను కాకుండా ఉన్నతమైన సహనము అనే విలువను మా జీవితంలో మీరు అనుగ్రహించవలసినదిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని కనికరించండి, గొప్ప సహనంతో మా జీవితాలను నింపండి. నీ ప్రేమ బిడ్డలందరూ కూడా అనారోగ్యం వేళ, ఆయాసం వేళ, కన్నీళ్ళ వేళ, శ్రమల వేళ, దుఃఖముల వేళ, కొరతలు, ఆటుపోట్లు, బలహీనతల వేళ అవన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉండగా మీరు కార్యము జరిగించినట్లుగా గొప్ప సహనాన్ని వారి జీవితంలో అనుగ్రహించుమని, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబములను దీవించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక.